ఇవాళే తెలంగాణ బడ్జెట్ మరికొద్ది సేపట్లో తెలంగాణ వార్షిక బడ్జెట్ సభ ముందుకొస్తోంది. ఇప్పటికే బడ్జెట్కి ఆమోదం తెలిపింది కేబినెట్. బడ్జెట్ ప్రతిని సీఎం రేవంత్కి అందించారు భట్టి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఇటు శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు మంత్రి శ్రీధర్ బాబు. 3.10 లక్షల కోట్లతో ఈసారి బడ్జెట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ వ్యయ ప్రణాళిక ఈసారి 3.10 లక్షల కోట్లతో రూపొందించినట్టుగా తెలుస్తోంది. భట్టి ప్రవేశపెట్టే బడ్జెట్లో కాంగ్రెస్ హామీలైన 6 గ్యారంటీలకు కేటాయింపులు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది. అలాగే రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు, ప్రస్తావనలు, ప్రాధాన్యతలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విద్య, వైద్యం, వ్యవసాయం, 6 గ్యారంటీలు, RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణతో పాటు మూసీ పునరుజ్జీవానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్లో ఏ మేరకు ఉంటాయన్నది అసలు పాయింట్. 6 గ్యారంటీలకు భట్టి తన పద్దులో పెద్దపీట వేస్తారని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆసరా పెన్షన్ని ఇప్పుడున్న 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకు పెంచుతారని అంచనాలు వస్తున్నాయి. ఆసరా పెన్షన్ల కోసం ఈ బడ్జెట్లో ఖర్చు 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలకు పెరగొచ్చని చెబుతున్నారు. ఇక మహాలక్ష్మి పథకం, ఈ మధ్య ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా గణనీయంగా కేటాయింపులు ఉండొచ్చన్నది ఒక అంచనా. అలాగే కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్తో పాటు కేసీఆర్ కిట్ స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇటు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకి సంబంధించిన కొన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉండడంతో సుమారు 3,000 కోట్లు కేటాయించనున్నట్లుగా సమాచారం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీకి కూడా నిధులు కేటాయించనుంది ప్రభుత్వం. ఈసారి పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ని సమర్పించడానికి అసెంబ్లీకి వెళ్లే ముందు ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయానికి వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి దంపతులు. 2025-26 వార్షిక బడ్జెట్ ప్రజలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ పూజల తర్వాత ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి వచ్చారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. నమస్కరోమి యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా సర్వరాజోపచార పూజాంతే అక్షరాన్ సమర్పయామి. ఏ కెమెరామెన్ రెడ్డి నేపథ్యంలో కాసేపట్లో తెలంగాణ వార్షిక బడ్జెట్ సభ ముందుకొస్తోంది. 11:14 అసెంబ్లీలో ప్రవేశపెడతారు భట్టి విక్రమార్క. మనం విజువల్స్లో చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పలువురు మంత్రులు అక్కడున్నారు, ప్రభుత్వ సీఎస్తో పాటు. ఇప్పటికే బడ్జెట్కి ఆమోదం తెలిపింది కేబినెట్. ఇక బడ్జెట్ ప్రతిని సీఎం రేవంత్కి అందించడం మనం చూస్తున్నాం విజువల్స్లో. అండ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక ఈసారి 3.10 లక్షలుగా ఉండబోతోంది బడ్జెట్. 3.10 లక్షల కోట్లతో తెలంగాణ వ్యయ ప్రణాళిక రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఇక భట్టి ప్రవేశపెట్టే బడ్జెట్లో మరి ఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తారు, దేనికి సంబంధించి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రముఖంగా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిన హామీలైన 6 గ్యారంటీలకు కేటాయింపులు ఎలా ఉంటాయన్నది ఇది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్గా మారింది. అలాగే రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి, వాటి ప్రస్తావనలు ఎలా ఉంటాయి, వాటికి ప్రాధాన్యత ఎలా ఉంటాయి, ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్గా మారింది.